బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా వచ్చినా కూడా సడన్గా వస్తుంది. మీరు జాగ్రత్త వెళ్ళిపోతే బాధ్యత. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా వచ్చినా కూడా సడన్గా వస్తుంది. మీరు జాగ్రత్త వెళ్ళిపోతే బాగుంటుంది. రైట్, ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. అక్కడ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఇప్పటికే తాడిపత్రిలో ఇటు టీడీపీ వైసీపీ రెండు వర్గాలు కూడా ఉప్పు నిప్పులా ఉంటాయి. ఎప్పుడు మనం చూస్తాం ఘర్షణలు చోటు చేసుకుంటాయి. సో ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ వైసీపీలు రెండు పార్టీలు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పెద్దారెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? రాజకీయ వేడికి తీరా పద్ధతిగా అందించినటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఇవాళ కూడా మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని చేపడుతున్నటువంటి కోటి సంతకాల వైఎస్ఆర్ పార్టీ చేపడుతున్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇవాళ తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలోనే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పక్కనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో కాకుండా ఇతర మండలంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అయితే ఈ నిర్ణయంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి తర్వాత పోలీసుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సూచన మేరకు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ కార్యక్రమాన్ని అయితే యాడికి మండల కేంద్రానికి అయితే తరలించి అక్కడ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. అక్కడ ప్రజా ఉద్యమము నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణం ఆపాలని అయితే ఈ వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యాడికిలో కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరొకసారి కూడా పోలీసులు కొంతసేపు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాడిపత్రి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ విషయం అయితే కొత్త కాదు. అయితే ఈ తాజా పరిణామాలతో మళ్ళీ రెండు వర్గాల మధ్య కూడా రాజకీయ ఉత్కంఠత తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల రంగ ప్రవేశంతో పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో శాంతి భద్రతల నడుమ ఈ కార్యక్రమాలు అయితే నడిపినటువంటి పరిస్థితి ఉంది. చాలని జీవన్, ఇప్పటికైతే ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అయితే ర్యాలీ నిర్వహిస్తున్నారా? అక్కడ ఏ విధంగా జరుగుతుంది వైసీపీ నేతల ర్యాలీ అనేది? ప్రస్తుతం అయితే తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరు వర్గాలు కలవకుండా యాడికి మండలానికి మార్చాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో వారు సానుకూలంగా స్పందించి వైఎస్ఆర్సీపీ నేతలు యాడికి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల సూచన మేరకు ఇరు వర్గాలను కూడా కట్టికట్టి ప్రస్తుతం అయితే శాంతి భద్రతల నడుమ కొనసాగి ఇప్పటికే ఎటువంటి అలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కొనసాగించి ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జీవన్.